హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పుల్అప్స్ పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూద్దాం. స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. ఈ ఎక్సర్సైజ్ బ్యాక్, బైసప్ అండ్ కోర్కి చాలా ఇంపార్టెంట్. సో ఎటువంటి సోది లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం పుల్అప్స్ అంటే ఏంటో చూద్దాం. పుల్అప్స్ అంటే బాడీ వెయిట్తో చెస్ట్ అప్ చేసి బ్యాక్ మజిల్స్ని స్ట్రెంత్ చేసే మూమెంట్. ఈ వర్కౌట్ చేయడానికి జిమ్లో కానీ హోమ్లో కానీ పుల్అప్ బార్ ఉంటే చాలు. సో పుల్అప్లో ఫస్ట్ వచ్చేసి గ్రిప్ అండ్ స్టార్టింగ్ పొజిషన్. ఫస్ట్ హ్యాండ్స్ని బార్ పైన షోల్డర్ విత్ కన్నా కొంచెం వైడ్గా పట్టుకోండి. ఇంకా మీ థమ్స్ ఫింగర్తో బార్కి రెండు సైడ్ వ్రాప్ చేసుకోండి. గాయస్, బార్కి మన గ్రిప్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. నెక్స్ట్ బాడీ స్ట్రేట్ పెట్టండి, లెగ్స్ అనేది దగ్గరికి పెట్టండి. ఇంకా కావాలంటే లెగ్స్ బెండ్ చేసి ఓవర్లాప్ కూడా చేసుకోవచ్చు. కానీ మన కోర్ అనేది టైట్ పెట్టడం మర్చిపోకండి. ఇప్పుడు మనం మన మెయిన్ మూమెంట్కి అయితే వచ్చేసాం, అదే పుల్లింగ్ అప్. పుల్అప్స్లో ఇదే చాలా హార్డెస్ట్ పార్ట్. సో కరెక్ట్గా జాగ్రత్తగా అయితే చేయాలి. సో గాయస్, మీ హ్యాండ్స్ ఒక గ్రిప్ స్ట్రాంగ్గా పట్టుకోండి. మీ షోల్డర్తో బ్యాక్ పుల్ స్టార్ట్ చేయండి. మీరు చేసే పుల్ ఎలా ఉండాలంటే మీ చెస్ట్ని బార్ దగ్గరికి తీసుకురావాలి. ఇంకా మన చిన్ బార్ కన్నా మీద వస్తే పర్ఫెక్ట్ రెప్యుటేషన్ అనమాట. మీకు ఈ కండిషన్స్ ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది ఇలా చేయరు, అందుకే వాళ్ళకి రిజల్ట్స్ అనేది చాలా తక్కువ కనిపిస్తాయి. గాయస్, నేనైతే మీకోసం వేరే యాంగిల్స్ నుంచి అయితే ట్రై చేస్తున్నా. ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. సో గాయస్, ఇంకా మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఇప్పుడు మనం కంట్రోల్డ్ మూమెంట్తో కిందికి రావాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆర్మ్స్ అనేది ఫుల్గా స్ట్రెచ్ అవుతేనే మన బ్యాక్ అనేది ఫుల్గా వర్కౌట్ అవుతుంది. గాయస్, నేను కొన్ని మిస్టేక్స్ చెప్తాను, అవి మాత్రం అస్సలు చేయకండి. ఒకటి, లెగ్స్ అటు ఇటు ఊపకండి. రెండోది, నెక్ కిందికి పైనకైతే అనకండి, స్టేబుల్గా ఉంచండి. మూడోది, హాఫ్ రెపిటేషన్స్ అయితే చేయకండి. ఫ్రెండ్స్, మీరు పుల్అప్స్ చేసేటప్పుడు మీకు టఫ్గా అనిపిస్తే మీకు కొన్ని వేరియేషన్స్ చెప్తా. ఫస్ట్ అవి అయితే ట్రై చేయండి. ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి డెడ్ హ్యాంగ్. ఇది చేయడం వల్ల మనకి గ్రిప్ స్ట్రెంత్ అనేది పెరుగుతుంది. సెకండ్ వన్ వచ్చేసి ఇంక్లైన్డ్ పుల్అప్స్. ఇది చేయడం వల్ల లెగ్స్ స్వింగ్ అవ్వవు, కోర్ అనేది టైట్ ఉంటుంది. మన బిగినర్కి చాలా సేఫెస్ట్ వర్కౌట్. ఇంకా థర్డ్ వేరియేషన్ వచ్చేసి నెగటివ్ పుల్అప్స్. ఇంగో ఇలా సపోర్ట్ తీసుకొని పైనకి వెళ్ళిపోయి స్లోగా డౌన్కి రావడం. ఇలా చేయడం వల్ల బ్యాక్ మజిల్స్ అనేది స్ట్రాంగ్గా అవుతాయి. మెయిన్లీ మైండ్ మజిల్ కనెక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో గాయస్, ఈ వీడియోలో మీకు దేనిపైన డౌట్ ఉన్నా అడగండి కామెంట్ సెక్షన్లో. దాని గురించి నీకు ఇంకా డీటెయిల్గా వీడియో అయితే చేస్తాను. గాయస్, తప్పకుండా లైక్ చేయండి, మీలాగా వేరే వాళ్ళకైతే రీచ్ అవుతుంది. ఇంకా డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.